నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నిక గెలిచి ప్రభంజనం సృష్టించాం. ఇక మీదట ఇలా స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే ఇలానే ప్రజలు ఓటు వేస్తే మేమే గెలుస్తాం అనేది తెలుగుదేశం వైపు నుంచి వస్తున్న వెర్షన్. వైసీపీ అంటుంది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నిక గెలిచారు టీడీపీ అంటుంది. జనసేన బీజేపీ భాగస్వామ్య పక్షాలైనా వాటి తీవ్రత అంతంత మాత్రమే. పక్కనే ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి ఆదినారాయణ రెడ్డి కొంత ప్రభావం చూపించే ఉండొచ్చు అక్కడ. సో ఎట్టి పరిస్థితుల్లో ఎటకెలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచారు. 6033 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థికి కేవలం 6683 ఓట్లు మాత్రమే వచ్చాయి. డిపాజిట్లు కూడా రాలేదు వైసీపీ అభ్యర్థికి. అయితే ఇంతకాలం కంచుకోటగా కొనసాగిన, ఇంతకాలం వైఎస్ ఫ్యామిలీ కంచుకోటగా కొనసాగిన పులివెందులలో ఈ స్థాయి మెజారిటీ తెలుగుదేశం పార్టీకి రావడం అంటే వైసీపీ అక్కడి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అయిన జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత వైసీపీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ ఏంటి అనేది కూడా చర్చకు వస్తుంది. ఇప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అక్కడ మంచి చేసి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అక్కడి ప్రజల్ని పట్టించుకొని ఉంటే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు అందుబాటులో ఉండి ఉంటే, జగన్మోహన్ రెడ్డిని ఆరాధించి ఉండేవాళ్ళేమో కదా. ఎందుకు ఈ ఎలక్షన్స్లో ఓట్లు వెయ్యనిస్తే ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది అనేది ఉదయిస్తున్నటువంటి ప్రశ్న. మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇది తెలియాలంటే ఖచ్చితంగా మనం ఉప్పల లక్ష్మణ్ గారు సీనియర్ జర్నలిస్ట్తో మాట్లాడాల్సింది. ఎందుకంటే ఆయన కడపలో పుట్టి పెరిగిన వ్యక్తులు, జర్నలిస్ట్గా కడపలో చాలా కాలం పనిచేసిన వ్యక్తులు. రాజారెడ్డి ఉన్నప్పటి నుంచి పరిస్థితులు ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. మొట్టమొదట ఆయన ఆహ్వానిద్దాం. నమస్కారం లక్ష్మణ్ గారు. నమస్తే. నమస్తే లక్ష్మణ్ గారు, ఈ స్థాయిలో డిపాజిట్లు కూడా రాని స్థాయిలో గెలవడం ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు ఎట్లా చూస్తున్నారు ఈ గెలుపుని? ఇక్కడ సరే, రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి 80లో వచ్చినప్పటికి కూడా ఆయన వచ్చినప్పటి నుంచి అక్కడ కూడా ఆ నియోజకవర్గం అంటే పులివెందుల నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్ ఉండేది. అయితే ఇతను లీడర్గా ఎదిగిన తర్వాత ఆ ఫ్యాక్షనిజం సపోర్టుగా ఉండటం, కొన్ని గ్రామాల్లో భయపడిపోయి కొన్ని అగెనిస్ట్ గ్రూప్ వాళ్ళు సైలెంట్ కావటం. సో వాళ్ళు ఏమైపోయిందంటే దాన్ని ఒక కంచుకోటలాగా మార్చుకుంటూ వచ్చారు. అంటే భయము భక్తి రెండు, అంటే భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. భక్తి అంటే ఏంటి? రాజశేఖర రెడ్డి గారు చేసిన సహాయము, వివేకానంద రెడ్డి గారు చేసిన సహాయము, ఈ రెండు కూడా భక్తితో కొంతమంది మనకు ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకున్నారు కాబట్టి మనం వాళ్ళకే ఓట్లు వేయాలా, అవసరమైతే మనం పోయి కూడా రిగ్గింగ్ చేయాలా, అవసరమైతే బాంబులు కూడా వేయాలా, దౌర్జన్యాలు చేయాలా అనే పద్ధతిలో ఉండేవాళ్ళు. రాను రాను ఏమైపోయింది, భయాన్ని కూడా సృష్టించారు దాంతోపాటు. అంటే నువ్వు ఏం అర్ధరాత్రి కూడా తప్పెట్లు కొట్టేవాళ్ళు పల్లెల్లో, మీరెవరు ఓటింగ్ కు రావద్దని. ఓటుకు రమ్మని తప్పెట్టు కొట్టాలి కానీ రావద్దని, ఓటుకు రమ్మని పిలవాల్సింది పోయి తప్పెట్టు కొట్టేవాళ్ళు రావద్దని. సో ఎవరెళ్ళరు, ఎవరి పనులు, పొలాల పనులు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటే మొత్తం నైట్ టైమే రిగ్గింగ్ చేసేస్తారు. బ్యాలెట్ పేపర్లన్నీ వేసేసుకుంటారు. పొద్దున ఏముండదు, ఊరికే టైం ప్రకారం రాసుకుంటుంటాడు పేపర్లో పోలింగ్ ఆఫీసర్. ఆ పోలింగ్ ఆఫీసర్ను డబ్బిచ్చి కొనేయటమో లేకుంటే బెదిరించడమో చేస్తారు. వాడు సైలెంట్ అయిపోతాడు. ఒక కానిస్టేబుల్ వస్తే ఆ కానిస్టేబుల్ కూడా లోపరుచుకుంటారు. అలా జరుగుతూ వస్తూ రాను రాను మార్పు వచ్చింది. ఎందుకంటే దౌర్జన్యాలని ఎక్కువ కాలం నిలబడవు అవి, వాస్తవం చెప్పాలంటే. అందువల్ల తగ్గుతూ వచ్చి చూశాం కదా. 95లో రాజశేఖర రెడ్డి ఎంపీగా నిలబడినప్పుడు 4750 ఓట్లతోనే గెలిచాడు. పార్లమెంటుకు 1,00,000 ఓట్లుగా నుంచి 2 లక్షలు గెలవాలి. అలాంటి వ్యక్తి ఫర్ ది ఫస్ట్ టైం ఆయన 95లో అప్పుడు ఉమేష్ చంద్ర ఎస్పీ, ఉమేష్ చంద్ర రిగ్గింగ్ జరగకుండా
చాలా కట్టడి చేయటం వలన మీరు నమ్మరు, నేను ఆ రోజు విట్నెస్ నేనే. పులివెందుల పోలింగ్ ఓకే. జరిగేటప్పుడు పులివెందుల నగరానికి వెళ్ళాం. నేను ఉమేష్ చంద్ర ఇద్దరం. ఆయన తీసుకెళ్ళాడు. చూద్దాంరా ఎందుకు ఓటింగ్ రాదు, నేను చాలా ప్రయత్నం చేసేదాన్ని. ఆయన కారులోనే వెళ్ళాను కడప నుంచి. పులివెందులకి వెళ్తే ప్రతి పోలింగ్ కేంద్రంలో, స్కూళ్ళల్లో పోలింగ్ కేంద్రం దగ్గర బారులు నిలబడి ఓటింగ్కి వచ్చారు. ఎప్పుడు అలా వచ్చేవాళ్ళు కాదు. బారులు నిలబడి ఓట్లు వేశారు ఆ రోజు. ఎవరిని అడిగినా కూడా మేము ఇన్ని సంవత్సరాల తర్వాత ఓట్లు వేసుకుంటున్నాము అని చెప్పేవాళ్ళు. అప్పుడు కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక గ్రామములో టీడీపీ ఏజెంట్లను అలౌ చేయకుండా రోడ్డుకు, అంటే బండి పోయే దారి ఉంటుంది ప్రతి విలేజ్ కి. పెద్దగా వెడల్పు రోడ్లు ఉండవు, చిన్న రోడ్లు ఉంటాయి, మట్టి రోడ్లు, ఈ పక్క ఆ పక్క పొలాలు, నీళ్లు ఉంటాయి. ఒక తాటి చెట్టు నరికి అడ్డం పెట్టేసి లోపు ఊర్లోకి ఎవరు రాకుండా ఆపేశారు. మేము అక్కడ ఉండంగానే ఆ తెలుగుదేశం వాళ్ళు జీపులో అక్కడికి వచ్చారు. వచ్చి ఆయన నమస్కారం పెట్టి, సార్ ఇలా మమ్మల్ని లోపలికే పోనీ లేదు, చెట్టు అడ్డం వేశారు, ఆ చెట్టు అవతల చాలా మంది గుంపులు ఉన్నారు, వెళ్తే కనుక చంపేస్తారు మమ్మల్ని అన్నాడు. పద ఆ విలేజ్కి వెళ్దాము, ఎలా అలా చేస్తారు అని చెప్పి వెళ్ళాము ఆ విలేజ్కి. వెళ్తే వాళ్ళ జీపు, మేము అందరం పోలీసు వాళ్ళు వెళ్తే చెట్టు అడ్డం, తాటి చెట్టు అడ్డం ఉంది. అందరు దిగి దాని పక్కకు తీసేసి పోలింగ్ కేంద్రాలకి విలేజ్కి పోయాము. ఆ చిన్న స్కూల్లో పోలింగ్ కేంద్రం ఉంది. లోపలికి వెళ్తే ఒక్క ఓటర్ లేడు. అక్కడ పక్కన ఒకే ఒక ఏజెంట్ కూర్చున్నాడు. నువ్వు ఏ పార్టీ అన్నాడు. అంటే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ అన్నాడు. తెలుగుదేశం ఏజెంట్ లేరంటే రాలేదు సార్ అన్నారు. పిఓని అడిగితే ఆయన రాలేదు సార్ అన్నారు. సరే పోలింగ్ పర్సెంటేజ్ ఎంత అయింది? అప్పుడు 11:30 టైం, 12 మధ్యలో ఉంటుంది టైం. సార్ 30% అయింది సార్ అన్నాడు పోలింగ్ ఆఫీసర్. ఇంకా ఓటర్లు ఎనిమిది ఒకరు కనపడలేదే అంటే, పొద్దున్నే కొంతమంది వచ్చారు సార్, పొలాలకు పోయారు, అంతా మళ్ళీ మధ్యాహ్నం లంచ్ తర్వాత వస్తారు సార్ పోలింగ్ అన్నాడు. అంటే ఆయన ఏం అర్థం కాక బయటికి వెళ్ళాడు. అట్లా నేనుండి, ఏమయ్యా బ్యాలెట్ పేపర్లు, నాకు బ్యాలెట్ పుస్తకాలు చూపించు అన్నా. అతను నన్ను కనుక్కోలేకపోయాడు. నేను కూడా పోలీస్ ఆఫీసర్ అనుకొని మట్టిలో ఉన్నా అనుకొని అంటే తీసి పైన పెడితే అందులో అన్ని కట్ చేసి ఉన్నాయి. 3 పుస్తకాలు 4 పుస్తకాలు అన్ని పైన పెట్టండి. ఏం లేదంట, అన్ని స్లిప్పులు చించేసి ఉన్నాయి. అయిపోయింది. ఏమయ్యా అంటే, సార్ నమస్కారం సార్, లేచిన దండం పెట్టాడు. ఏం చెప్పు అన్నా. ఏం చెప్పు అంటే, ఇక్కడ పరిస్థితులు మీకు తెలియదు సార్, రాత్రే వచ్చి మమ్మల్ని బెదిరించి నైటే ముద్దడము, దాంట్లో వేయడము, దొంగ సంతకాలు వేయడం, అంటే వేలు ముద్దలు వేయటం. నైటే పోలింగ్ అయిపోయింది. నైటే అయిపోయింది సార్, ఊరికి రాసుకుంటా కూర్చున్నాం అన్నాడు. బయటికి వెళ్ళి, అందుకే తాటి చెట్టు అడ్డం పెట్టారు అక్కడ, ఎవరు రానివ్వకుండా. రానికుండా. ఏం ఉమేష్ చంద్ర గారు నువ్వు రా లోపలికి, మళ్ళీ ఒకసారి అడుగు అన్నా. అంటే ఆయన మళ్ళీ లోపలికి వచ్చి అడిగాడు. అడుగుతానే వాడు ఇంకా ఉన్న విషయం మళ్ళీ నాకు చెప్పింది, ఇంకా అబద్ధం చెప్పాడు కూడా చెప్పాడు. చెప్పుతానే వాని ఏజెంట్ ఉన్నాడు, ఉండే ఏజెంట్ చొక్కా పట్టుకొని లాఠీతో పీకి బయటికి తీసుకొచ్చి కొడుతున్నాడు. కొడుతుంటే నేను అడ్డుపోయి పట్టుకున్నా. వాని కొట్టి ప్రయోజనం ఏముంది, నువ్వు ఏజెంట్ను, అమాయకులు వాళ్ళు. చూడు, ఈ జిల్లాలో ఇలాగే ఉంటది, పులివెందుల్లో నువ్వు ఎంత బందోబస్తు ఎన్ని చేసినా కూడా పల్లెల్లో ఇలాగే ఉంటది, అది గుర్తుపెట్టుకో నువ్వు. అంటే లక్ష్మణ్ గారు, స్వేచ్ఛగా ప్రజల్ని ఓటు వెయ్యనిస్తే ఇలానే ఉంటది పరిస్థితి, ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ లాంటి ఫలితమే ఉంటది అనేది తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. అదే కదా ఇప్పుడు ఈ 95లోనే ఆ ఉదాహరణ మీకు చెప్తున్నా. ఓకే, అదే పులివెందుల్లో సరే కొన్ని పల్లెల్లో అలా జరిగినా కూడా ఓవరాల్ గా టౌన్ లో ఓట్లు పడ్డం వలన ఏమైపోయింది, కేవలం 4756 ఓట్లతో గెలిచాడు పార్లమెంటుకు. రాజశేఖర్ రెడ్డి బిత్తరపోయి ఆ జెడ్పీ మున్సిపల్ స్కూల్లో నుంచి కిందికి దిగుతూ అంత తక్కువతో గెలుస్తున్నానని చెప్పి ఒక్క బోల కింద పడ్డాడు. తాపల మీద నుంచి దిగుతూ అందరు పట్టుకొని కూర్చోబెడితే
ఊపిరి పీల్చుకున్నాడు తర్వాత. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో తి- ఎప్పుడు దౌర్జన్యాలు నడవు. అప్పుడు కాలం వేరు 95లో, ఇప్పుడు వేరు 30 సంవత్సరాలైంది. ఇవాళ ఓకే. ఓటర్స్, నా 3 తరాల ఓటర్లు వచ్చారు. అందరూ ఉమ్. చదువుకున్న వాళ్ళు ఓటేయాలని కోరుకుంటారు. మీరు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టి నాయనా నువ్వు మంచి పనులు చేసి ఆ గ్రామాల అభివృద్ధి చేసి అలాగే నీటి వసతులు కల్పించి ఇవన్నీ చేసి నువ్వు ఓట్లు అడిగితే వేస్తారు. అది ఒక్క మాట అది అలవాటు లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు ఇక్కడ అక్కడ గెలిచిన అభ్యర్థి అయిన లతారెడ్డి భర్త పులివెందుల ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ అయిన బీటెక్ రవి ఒక మాట అన్నారు ఇందాక. ఈ స్థాయిలో మెజారిటీ వచ్చింది అని అంటే 6033 ఓట్లు వచ్చాయి. మొత్తం పడింది కూడా 7600 చిల్లర ఓట్లు, వ్యాలిడ్ ఓట్లు. వాటిలో 6033 ఓట్ల మెజారిటీ వచ్చింది. 6050 సంథింగ్ 30 సంథింగ్ ఓట్లు టీడీపీ అభ్యర్థికి వచ్చాయి. అంటే వైసీపీ ఓట్లు కూడా మాకే పడ్డాయి. వైసీపీ వాళ్ళు మాకే చెప్పారు నేరుగా, ఇది భరించలేక మేము మీకే వేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కనీసం వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు. అక్కడ ఎర్రబెల్లి చెరువు ఏదో ఉంటుందంట కదా, ఎర్రబెల్లి చెరువు, వాటిని పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తరలించాడు కానీ పులివెందుల ప్రజలకు ఇవ్వలేదు నీళ్లు. అవి మేమిచ్చాం నీళ్లు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకి ఏమీ చేసింది లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు కూడా మాకు వేశారు ఓట్లు, మాకు ఫోన్లు చేసి చెప్తున్నారు మేము ఈసారి మారాలనుకుంటున్నాం, మారాము అని. అంటే జగన్మోహన్ రెడ్డి పనులు చేయకపోవడం వల్ల, అక్కడి నుంచి ప్రతిసారి గెలుస్తూ వస్తూ వాళ్ళకి అందుబాటులో లేకపోవడం వల్ల ఆ ప్రజలు ఏమన్నా విసిగిపోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ. విసిగిపోతున్నారు, నో డౌట్ దాంట్లో. అప్పుడు 5 సంవత్సరాలు తాను తెరలు కట్టుకొని పులివెందులకి వెళ్ళాడు తప్ప పబ్లిక్ లేకి ఏ రోజు వెళ్ళలేదు. అలాగే అపాయింట్మెంట్లు ఇవ్వలేదు, వాళ్ళని కలవను లేదు. ఓడిపోయిన తర్వాత పులివెందులకు వెళ్తూనే కనీసం ఒక 40-50 మంది చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసినోళ్ళు మాకు బిల్లులు ఇవ్వకుండా నువ్వు ఓడిపోయావు, మాకు బిల్లులు ఈ గవర్నమెంట్ ఇస్తాదో ఇవ్వలో తెలియదు, మేము ఎట్లా బతకాలి, అప్పులు చేసి పనులన్నీ చేసి పెట్టాము నియోజకవర్గంలో కాంట్రాక్ట్ పనులని లబోదిబోమని ముత్తుకున్నారు ఆయన దగ్గర. కరెక్ట్ కరెక్ట్. ఆ ఇక్కడ కరెక్ట్ గా ఆయనకు అనుచరులుగా ఉంటూ, అరే వాడిని వెళ్ళి కొట్టు అంటే కొట్టేవాడు, రిగ్గింగ్ చేయండి చేసేవాడు. 25-26 మంది నిన్న పోలింగ్ రోజు ఊరొదిలి వెళ్ళిపోయారు, లేరు ఒకరు కూడా. ఊరొదిలి వెళ్ళిపోయారు, అసలు ఎవ్వరు లేరు వాళ్ళ తరపున. వెళ్ళిపోయి బెంగళూరులో, హైదరాబాద్ ఎక్కడ తలదాచుకొని ఎల్లిబిల్లు సృష్టించుకున్నారు. మళ్ళీ ఏమన్నా మన మీద కేసులు పెడతారేమో అని. మేము ఫలానా ఊర్లో ఉన్నాము, హోటల్లో ఉన్నాము, హాస్పిటల్లో ఉన్నామని చెప్పి ఎలిబిల్స్ ఉన్నారు తప్ప ఎవ్వరు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం అక్కడ పని చేయలేదు. అంటే పోలింగ్ చేయడం ఇష్టం లేకనా? అవును, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మనకు? ఎందుకు మనం తెగించి పని చేయాలా? పని చేసి మన మీద మనం కేసులు పెట్టించుకోవాలి అవసరం మనకేమిటి ఇప్పుడు? ఏం చేసిండు అతను అని చెప్పి అలా జరిగింది. అన్నిటికీ మించి రాము అనేటువంటి అతను, అంటే రామలింగారెడ్డి అంటారు, ఆయన వేముల మండలము పెద్ద కాంట్రాక్టరు. అతని మీద దాడి జరిగింది ఈ 3 రోజుల ముందు. అతను కూడా రిగ్గింగ్ చేయగలుగుతాడు, పల్లెలు తిరగగలుగుతాడు, అందరినీ ఐడెంటిఫై చేయగలుగుతాడు. అతని మీద జమ్మలవాడు వాళ్ళు ఎవరో ఏదో వాళ్ళ యొక్క కాంట్రాక్ట్ పనుల మీదనో ఏదో దాడి చేస్తే, ఆ దాడి జరిగిన తర్వాత అతనికి సరైన సపోర్ట్ చేయకపోతే అతను ఇంట్లోంచి బయటికి రాలేదు అతను కూడా. ఓకే. ఇంకా నీకు అవినాష్ రెడ్డి ఒక్కడు ఏం చేయగలుగుతాడు? లేకపోతే ఆయన ఎవరో ఎమ్మెల్సీ ఉన్నాడు వాళ్ళ మనిషి, ఆయన ఏం చేయగలుగుతాడు? వాళ్ళకి క్యాడర్ ఏది? పోయి జనాన్ని ఒప్పించి అందుకని డబ్బులు పంచారు. ఒక్కొక్క ఓటుకి 5,000 పంచారు. డబ్బులు పంచినా కూడా మరి ఎందుకు ఓట్లు వచ్చి ఇప్పుడు? సరే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం ఆరోపణ చేస్తున్నారు? పోలీసులు అడ్డం పెట్టుకున్నారు, రిగ్గింగ్ చేశారు, తర్వాత దొంగ ఓట్లు వచ్చారు, పక్కన జమ్లమూడు వాళ్ళు వచ్చారు, పొద్దుటూరు వాళ్ళు వచ్చారు, కమలాపురం వాళ్ళు వచ్చి ఓట్లు వేశారు, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ లెక్కేసుకున్నాం. అంటే నేను ఎప్పుడు
రిగ్గింగులు అన్ని చూసిన వాడిగా లెక్కేసుకొని నేను ఇలా జరుగుతుంది, ఈ రిజల్ట్ ఇలా వస్తుందని చెప్పగలను. ఒక 20% అయినా ఓటర్లు క్యూలలో నిలబడి పులివెందుల వాళ్ళే వేసి ఉంటారు. 20% గ్యారంటీగా. 20% ఓట్లు వేసి ఉంటే 2000 ఓట్లు రావాలి కదా మరి ఆయనకు. రావాలి కదా. రావాలి కదా. 600 ఓట్లు వస్తాయా? రెండు మరి అంటే వాళ్ళు ఓటు వేయలేదనే కదా. వేయలేదనే కదా. ఇప్పుడు వేయలేదు. రిగ్గింగ్ చేసుకున్నా ఏం వదిలే 20% పులివెందుల వాళ్ళు ఖచ్చితంగా ఓటేసినారు. మరి ఎందుకు నీకు అక్కడ వాళ్ళు కూడా నీకు ఓటు వేయలేదు? ఇది బిగిన్. ఆయన యొక్క చరిత్ర ఇది బిగిన్. ఖచ్చితంగా బిగిన్. ఇది జెడ్పీ ఎలక్షన్ చిన్నది కావచ్చు, రియలైజ్ కావాలా. నెక్స్ట్ 6 నెలల్లో మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి. పులివెందుల మున్సిపాలిటీని టార్గెట్ చేసుకుంటారు. పులివెందుల టౌన్ అది. టౌన్ లో మొత్తం వ్యతిరేకత ఉంది ఆయనకు. మరి అక్కడ కూడా గెలిచారు అనుకోండి, ఫ్యూచర్ లో అసెంబ్లీ అన్నది ఖచ్చితంగా అసెంబ్లీని టార్గెట్ చేసుకొని ముందుకెళ్తే మాత్రము జగన్మోహన్ రెడ్డి ఓడిపోయే పరిస్థితి గ్యారంటీగా వస్తుంది. కాకపోతే ఏంటంటే టీడీపీ వాళ్ళు ధైర్యంగా నిలబడాలి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వేంపల్లి సతీష్ రెడ్డిని నమ్మి 3 సార్లు కంటిన్యూగా తెలుగుదేశం టికెట్ ఇచ్చి అతను పోయి వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. కేవలం అతను సరే, అతను రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశంలోకి వచ్చి ఆర్థికంగా ఇబ్బంది పడి ఉండొచ్చేమో కానీ ఆ ఆర్థికమైన పరిస్థితులు దాటుకోవడానికే వెళ్ళాడు అని ఒక ఆరోపణ ఉంది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. అలాంటి వ్యక్తి కాకుండా ఇప్పుడు బీటెక్ రవి ఉన్నాడు. ఇతను అలాంటి క్యారెక్టర్ కాదు, కొంచెం మొండి మనిషి. డబ్బుకు పూర్తిగా ఆశించడు. ఇప్పుడు అతన్ని ఇంకా బాగా స్ట్రాంగ్ చేయగలిగితే ఖచ్చితంగా అదే పరిస్థితి వస్తుంది, ఓడిపోయే పరిస్థితి. రావాలి కూడా, ఓటమి చవి చూడాలి కూడా. నేను కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డికి 95లో చెప్పిన, ఈసారి నువ్వు ఓడిపోతేనే నువ్వు రియలైజ్ అవుతావు. ఒక్కసారన్నా ఓటమి చవి చూస్తే ప్రజాస్వామ్యం లేదు మీ దగ్గర. నువ్వు పోలింగ్ కేంద్రం దగ్గర నిలబడుకొని పోలింగ్ కేంద్రంగా బయట నిలబడుకొని చేతులు కట్టుకొని లోపల నువ్వు రిగ్గింగ్ చేపిస్తావా? అలా పల్లెలను రిగ్గింగ్ చేసుకుంటూ పోతాడు ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఒక 5-4 ఎక్కించుకుంటాడు. ఒక విలేజ్ కి పోతాడు, రిగ్గింగ్ చేస్తాడు. ఇంకొక విలేజ్, అట్లా వరుసగా రిగ్గింగ్ చేసుకుంటూ పోతాడు సాయంత్రం వరకు. ఆయనే స్వయంగా ఈ విధానం మంచిది కాదు, నువ్వు ఎప్పటికైనా చూసుకుంటే, లేదయ్యా నా ప్రజాస్వామ్యంలో నాకు వాళ్ళు ఓటర్లు రాలేదు అంటే మీరు ఓట్లు వేసుకోమని మనకు పర్మిషన్ ఇచ్చినట్టే కదా అంటాడు ఆయన. చూడండి లాజిక్. గొప్ప లాజిక్. ఎవరు రాలే, నేను గంట సేపు ఉంటే రమ్మ నువ్వు ఓటేసుకోమని వద్దంటాను. ఎవరు రారు. రానప్పుడు పర్మిషన్ మనకి ఇచ్చినట్టే కదా మీరు వేసుకోమని. ఏదో సినిమాలో చూసినట్టుంది ఇలాంటిది సిచ్యువేషన్ ఒకటి. మనం వేసుకోమన్నారు, మనం వేసుకుంటాం అని నాతో వాదిలాటకు దిగేవాడు. అలాంటి ప్రజాస్వామ్యంలో మళ్ళీ అయితే ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం కూడా పోలీసులను అడ్డం పెట్టుకొని ఏమో చేశారు అనేది వస్తున్నది. కాబట్టి వీళ్ళు ప్రజలను మెప్పించి ఓట్లు వేయించుకొని రావాలి. పక్క వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని నిలబెట్టి ఓట్లు వేసుకోవడం అనేది కరెక్ట్. వీళ్ళది కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయాలి? మళ్ళీ రౌడీలే అటు మంచితనంతో నడవదు. వాళ్ళు ఎన్ని రోజులు అలా చేసుకున్నారు. ఒకసారి చరిత్ర తిరగరాయాలి అంటే మనం కూడా అదే పని చేయాలని చేసి ఉంటారు. అంటే జనాలు కూడా, నేనైతే తప్పు పట్టగలే, బుద్ధి చెప్పారంట. జనాలు కూడా నువ్వు చేసింది ఏంటయా అని అడిగే పరిస్థితికి వచ్చారు. నువ్వు నేర్పిన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అబ్బో ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏజెంట్ కు ఏం హక్కులు ఉంటాయి, పీఓకి ఏం హక్కులు ఉంటాయి, అభ్యర్థికి ఏం హక్కులు ఉంటాయి, ప్రజాస్వామ్యం అంటే ఎలా ఉండాలి, ఎన్ని నీతులు చెప్పాడు. మరి ఇప్పుడు ఆయన ఒక్కటేనా ఆయన ఆచరించాడా? ఇప్పుడైనా రిలీజ్ కా, పో జనంలోకి పో, నువ్వు తప్పులు చేసావు, అంగీకరించు, సహాయం చెయ్యి. మీ నాన్న చేశాడు ఆ విధంగా. ఆయన రిలైజ్ అవుతాడు ఏం తప్పు జరిగితే. నీ దగ్గర రిలైజేషనే లేదు, క్రాస్ చెక్ చేసుకోవు.
ఏం జరుగుతుందో తెలుసుకోలేవు. ఎవరో చెప్పింది వింటావు. నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మొత్తం ఆయన పులివెందులలో అన్నిసార్లు గెలిచాడు. ఎంపీగా గెలిచాడు. ఎమ్మెల్యేలుగా గెలిచాడు. విలేజ్ పేర్లు ఎక్కడ పోలింగ్ జరుగుతుందో విలేజ్ పేరు కూడా కాగితంలో చూసి చదువుతున్నాడు. ఆయన నియోజకవర్గంలో ఆయన చూసి చదువుతున్నాడు. అంటే ఏమాత్రం అవగాహన ఉంది ఆయనకు ఈ నియోజకవర్గం మీద? నీకు అట్లాంటిది ప్రతి పల్లెల్లో ఎవరు నాయకులు, ఎవరు పనిచేశారని నీకు గుర్తుంటదా? అదే రాజశేఖర్ రెడ్డి అయితే ఆడు వెనకల నిలబడుకున్నా కూడా ఇక్కడ రావయ్యా అని మాట్లాడతాడు పిలిచి. నువ్వు మాట్లాడగలుగుతావా? గుర్తు పెట్టుకోగలుగుతావా? ఇది ఇది ఏమనుకున్నాడంటే ఎస్ దౌర్జన్యాలు ఎప్పటికీ కొనసాగుతాయి. దౌర్జన్యాలతోనే మనం ముందుకెళ్తాం. ఏం చేస్తారు అనేటువంటి పద్ధతిలో పోయి రెండోది ఏమైపోయిందిరా అంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దూరంగా ఉన్నారు ఆయన. అక్కడ ఇమేజ్ ఉన్నది వివేకానంద రెడ్డి, రాజశేఖర్ రెడ్డి. వాళ్ళందరినీ దూరం చేసుకున్నాడు ఈయన. మొత్తం ఫ్యామిలీ అందరినీ దూరం చేసుకున్నాడు. వాళ్ళ చిన్నాన్నలు, బంధువులు అందరూ దూరంగా ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి బ్లడ్ రిలేషన్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ దగ్గరగా ఉన్నది ఎవరు? భార్య తరపున ఉన్నటువంటి వాళ్ళు దగ్గరగా ఉన్నారు. అవినాష్ రెడ్డి ఫ్యామిలీ, భారతి గారి ఫ్యామిలీ వాళ్ళతో దగ్గరగా ఉన్నాడు. వాళ్ళకంత కెపాసిటీస్ లేవు. వాళ్ళ మీద అంత విశ్వాసం లేదు ప్రజలకి. ఒక అవినాష్ రెడ్డి మీద కొంచెం ఉంది కానీ వాళ్ళ తండ్రి మీద చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. అంత అభిమానం ఏమీ లేదు. అలాగే ప్రతి ఊర్లో వాళ్ళకు నెట్వర్క్ అని కానీ లేకపోతే వాళ్ళకు పనిచేసే కార్యకర్తలు అంటూ కానీ లేరు. ఒక రకంగా సార్ ఒక్క మాట వస్తున్నాడు. ఫ్యామిలీని కూడా దూరం చేసుకొని ఇంకా బలహీనపడ్డాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళని కూడా దూరం చేసుకొని ఇంకా బలహీనపడ్డాడు. ఎవరు పని చేస్తారు బలహీనపడతా వస్తే? ఇంకో మాట వినబడుతుంది. జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చి పులివెందులైనా కడపైనా ఈ పరిస్థితికి తెచ్చుకున్నాడు. అవినాష్ రెడ్డి చేతుల్లో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దానివల్ల ఈ పరిస్థితికి వచ్చింది అనే మాట వినబడుతుంది. దీంతో మీరు ఏకీభవిస్తారా? అవినాష్ రెడ్డికి ఎందుకు చెప్పాడు? ఇప్పుడు వివేకానంద రెడ్డి టికెట్ అడిగితే ఇవ్వకుండా మళ్ళీ అవినాష్ రెడ్డికి ఎందుకు ఇచ్చాడు? ఆ హత్యకు కారణం అదే అని చెప్పి అంటున్నారు కదా. ఇచ్చాడు కదా. ఎందుకు ఇచ్చాడు? ఆయన భారతిరెడ్డి గారు ఏం చెప్తే అది ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఒకటి. రెండోది భారతిరెడ్డి గారి తండ్రి సామాన్య వ్యక్తి కాదు. అలాగే పరిస్థితులు అక్కడ ఎలా ఉంటాయంటే వాళ్ళ వైపు నుంచి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంటే భారతిరెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్స్ థ్రెటనింగ్ కూడా ఇవ్వగలుగుతారు ఈయనకు. ఆయన ఏదో చెప్తున్నాడు కదా, నాకు సెక్యూరిటీ కావాలి, నేను ఆ ప్రైవేట్ ఆర్మీని పెట్టుకున్నా, నాకేదో భయం ఉంది అని చెప్పి. మరి ఎవరి వల్ల భయం ఉందో చెప్తున్నాడా ఇప్పటికన్నా? ఏంటి జగన్మోహన్ రెడ్డికి థ్రెటనింగా? జగన్మోహన్ రెడ్డికి థ్రెటనింగ్ భారతీయ వైపు నుంచి ఇస్తున్నారని అంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి కూడా థ్రెటనింగ్స్ ఉంటాయి కాబట్టే అన్ని సెక్యూరిటీలు పెట్టుకుంటున్నాడు, ప్రైవేట్ ఆర్మీని పెట్టుకున్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ నమ్మక. అంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని అంత టాప్ సెక్యూరిటీలు ఎందుకు తిరిగాడు? అంటే ఎవరి వైపు నుంచి మీరు అనేది? భారతీయ ఫ్యామిలీ వైపు నుంచా? ఖచ్చితంగా నేను అలా చెప్పలేను కానీ, కాకపోతే ఏంటంటే అంటే ఈ యొక్క అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చే విషయంలో రెండోసారి వివేకానంద రెడ్డి టికెట్ అడగడము, అది పెద్ద ఇష్యూ కావటము, కొంత ఫేవర్గా మాట్లాడడము జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డితో. ఆయన అందరికీ చెప్పడము చేసి నాకు టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఫేవర్గానే మాట్లాడాడు అని. దాని మీద భారతిరెడ్డి గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆగ్రహం చెందడము, వివాదానికి దిగడము అవన్నీ జరిగాయి. జరిగినప్పుడు వాళ్ళ వైపు నుంచి, ఆ ఫ్యామిలీ వైపు నుంచి థ్రెటన్స్ లేవు అని మనం ఎట్లా చెబుతాం? లేవు, ఉండవేమో అని ఎట్లా చెప్పగలుగుతాం? చెప్పలేము. మరి ఎందుకు ఆయన ఆందోళన పడుతుంటాడు? ఎప్పుడు ఆందోళన పడుతుంటాడు కదా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళ ఇంటికి ఎలా ఇంటి చుట్టూ తీగలు పెట్టుకున్నాడో చూసాం కదా. ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నాడో చూసాం కదా. ఎవరికి అపాయింట్మెంట్లు ఇచ్చేవాడు కదా. ఆయన దగ్గరికి చేరాలి అంటే లోపల ఎంత చెకింగ్ ఉంటుంది. అంత ఈజీగా అపాయింట్మెంట్ లేవు, దగ్గరికి కూడా పోలేరు.
అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎక్కడ పోయిన డేరాలు కట్టుకున్నాడు. ఇయన్నీ చేశాడు. ఇప్పుడేమో ప్రైవేట్ ఆర్మీని ఎందుకు పెట్టుకోగలిగినాడు? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అలా దిగారు. అట్లయితే మరి స్వేచ్ఛగా తిరిగాడు కదా! ఎంత స్వేచ్ఛగా తిరిగాడాయన? రైట్. రైట్. చివరిగా లక్ష్మణ్ గారు, మీ జర్నలిస్ట్ ఎక్స్‌పీరియన్సు, ప్రస్తుతం చూస్తున్న పరిణామాల అనుభవం, వీటన్నింటిని రంగరించి ఒక విషయం చెప్పండి. పులివెందులు కాబట్టి మనం ఇంత హాట్ టాపిక్‌గా లేకపోతే ఇంత ప్రతిష్టాత్మకంగా దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో, గతంలో ఉన్న పరిస్థితుల్ని బేరీజు వేసుకుంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పులివెందులలో కాకుండా ఇంకెక్కడన్నా భవిష్యత్తును వెతుక్కోవాలా? లేదా పోయిన చోటే వెతుక్కోవాలా? అంటే ఒకటి ఆయన వెతుక్కోవాల్సిన అవసరం లేదు. పక్కన జమ్మలమడుగో, కమలాపురమో, ప్రొద్దుటూరో ఎక్కడో పోటీ చేయాలని అనుకుంటే ఆ పార్టీ అధ్యక్షుడు ఆయనే కాబట్టి ఎక్కడైనా పోటీ చేయొచ్చు. లేదు వేరే జిల్లాలకు పోయినా పోటీ చేయొచ్చు. అదేం పెద్ద విషయం అయితే కాదు గానీ, ఇప్పుడుండే పరిస్థితుల్లో గెలిచే అవకాశాలైతే ఈ కూడా పులివెందులు దాటి ఇంకొక చోట అడుగు పెడితే గెలిచే అవకాశాలైతే ఉండవని నేను అనుకుంటాను. మరి పులివెందుల్లో ఉంటాయా? ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా. పులివెందుల్లో ఆ పరిస్థితి వస్తది. ఎప్పుడొస్తది? తెలుగుదేశము వాళ్ళు సిన్సియర్‌గా డబ్బులకు అమ్ముడు పోకుండా ఆయన సామధాన దండోపాయాలు ప్రయోగిస్తాడు ఇప్పుడు. ఈ ఈ ఊరుకుంటాడు ఆయన కూడా. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి ఆటికంతా లొంగిపోకుండా, అంటే భయపడకుండా, డబ్బుకు లొంగకుండా గట్టిగా నిలబడి అందుకు సంపూర్ణ మద్దతు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి, ఎస్ నేనున్నా దిగండి రంగంలోకి అని దిగితే మాత్రము ప్రతి మండలంలో ఆ నియోజకవర్గంలో పల్లెలకెళ్ళి జనాన్ని అట్రాక్టివ్‌గా జనాన్ని తీసుకోగలిగితే ఓడిపోయే విషయం అయితే కాదు జగన్మోహన్ రెడ్డి. ఆ పని తెలుగుదేశం వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు ఏమైందంటే పక్కన ఆదినారాయణ రెడ్డి సహకరించాడు. ఎవరికి? బీటెక్ రవికి. వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. పార్టీ తరపున కాదు, వ్యక్తిగతంగా సహకరించాడు. ఆ సహకారం అన్నది, ఆ పట్టుదల అన్నది ఆయన దగ్గర అయితే ఉంటది. ఏది? ఆదినారాయణ రెడ్డి దగ్గర. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఒకటి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పేంటంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఆదినారాయణ రెడ్డి పాత్ర కూడా ఉంది అని చెప్పి లీక్ ఇచ్చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ పెట్టి ఆయన్ను బదనాం చేయాలనే ప్రయత్నం చేసిండు. అది కోపం ఆయనకు ఉంది. అందుకని చాలా పట్టుదలతో పనిచేశాడు ఇప్పుడు వాళ్ళు. వాళ్ళిద్దరికీ అలా పట్టుదలతో పని చేస్తే ఏముంది పెద్ద విషయమా? జనం తిరుగుబాటు చేయగలిగితే లోపలికి వచ్చి ఓట్లేసేస్తారు. ఇప్పుడు ఉదాహరణ చెప్పినా కదా, నేను తెలుగుదేశం రిగ్గింగ్ చేసింది ఓకే, దొంగ ఓట్లు వేసుకుంది ఓకే, కానీ జనం వచ్చి పులివెందులలో ఓటేశారు 20% తగ్గకుండా. 20% వేసింటే నీకు 2000 ఓట్లు రావాలా? ఎందుకు 600 ఓట్లు వచ్చాయి? అంటే ఎంత వ్యతిరేకత అక్కడ ఉంది? 60% వ్యతిరేకత ఉందని కదా దాని అర్థం. కరెక్ట్. మీరన్నది అంటే కొంచెం ప్రొలాంగ్ చేస్తున్నా. మీరన్నది బీటెక్ రవి ఇలా సమన్వయంతో పనిచేస్తే, తెలుగుదేశం శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తే పులివెందులలో గెలవడం పెద్ద కష్టమేమి కాదు, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనేది మీరు చెప్తున్నది. ఈ మధ్యకాలంలో కొంతమంది ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. పాకనాటి రెడ్లు, తర్వాత పెదకంటి రెడ్లు, బీటెక్ రవి ఇంకేదో వర్గం రెడ్లలో అని చెప్తూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక వర్గం, బీటెక్ రవి ఒక వర్గం, పెదకంటి రెడ్లు అనేటువంటి వాళ్ళు అక్కడ అధిక మొత్తంలో ఉన్నారు. వాళ్ళకి కానీ టికెట్ ఇస్తే పులివెందులలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడం పెద్ద కష్టమేం కాదు. ఎందుకంటే 40% ఓట్లు వాళ్ళయే ఉన్నాయి అక్కడ. మిగతా వాళ్ళని కలుపుకోవడం పెద్ద విషయం ఏం కాదు అని అంటున్నారు. ఈ ఈక్వేషను మీరేమన్నా అక్కడ గమనించారా? అది కూడా పనిచేస్తుంది. మీరు అన్నట్టు బీటెక్ రవికి అది కూడా అడ్వాంటేజ్ ఉంది. ఆ అడ్వాంటేజ్ కూడా పనిచేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కాలం ఇవాళ ఎలా ఉన్నదంటే
చాలా నమ్మకంగా ఉంటూ రాజకీయాల్లో పనిచేస్తూ ఇప్పుడు వాడు ఊహించని డబ్బు అందింది అనుకోండి, ఏం చేస్తాడు? ఓకే. డబ్బు మనుషులు అయిపోయారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు తనకు ఒక 10 లక్షలు వస్తుందేమో అనుకున్నాడు అనుకోండి, ₹1,00,00,000 బ్యాగ్ తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టారు అనుకోండి, ఏమైపోతాడు? అది కూడా జరుగుతుంది. మీరు జరగదు అనుకుంటారేమో. ఇప్పుడు కూడా బెట్టింగ్ జరిగింది ఈ ఎన్నికల్లో. 200 కోట్ల పైన బెట్టింగ్ జరిగింది. ఏది 10,000 ఓట్లకా? 10,000 ఓట్లకి 200 కోట్ల బెట్టింగా? యెస్. 200 కోట్ల బెట్టింగ్ జరిగింది. మై గాడ్! అమెరికా నుంచి, లండన్ నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగుళూరు నుంచి బెట్టింగ్‌లు పెట్టారు అందరూ. ఏం పెట్టారు చెప్పనా? ఎవరి వైపు ఎక్కువ పెట్టారు చెప్పనా? జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి గెలుస్తాడని పెట్టారు. అదేంటి? యెస్. అలా అంత నమ్మకం ఆ పెట్టే వాళ్ళకి. ఇప్పుడు తెలుగుదేశం గెలిచింది కాబట్టి బెనిఫిట్ ఎవరికి? ఎవరైతే తెలుగుదేశం వైపు నుంచి బెట్టింగుల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు పండగే పండగ. అహా! అలా కాదు. నేను ఆశ్చర్యం వ్యక్తం చేయటంలో ఒక అంశం ఉంది. ఏంటంటే మొదటి నుంచి కొంతమంది విశ్లేషకులు చెప్పినా, సర్వేలు చెప్పినా, సహజంగా సాంప్రదాయంగా తీసుకున్న లోకల్ బాడీ ఎలక్షన్సు, సర్పంచ్ ఎలక్షన్సు వీటిలో అధికార పార్టీ డెఫినెట్‌గా టార్గెట్ చేసి కొడుతుంటారు. కొడుతుంటారు ఇన్ ద సెన్స్ విన్ అవుతుంటారు. మరి పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని బెట్టింగ్‌లు పెట్టడం ఏంటి అనేది నా ఆశ్చర్యం అన్నమాట. అక్కడ ట్రెడిషన్ అలా వస్తుంది. ఇప్పుడు ఓకే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా అక్కడ కాంగ్రెసే గెలుస్తా వచ్చింది కదా! ఓకే. అన్ని కూడా మండలాలు గాని, జెడ్పీలు గాని అన్ని కూడా తెలుగుదేశం ఉన్నా కూడా ఏం చేయలేకపోయింది కదా! కరెక్ట్. గతంలో ఎప్పుడు గెలవలేదు గదా! కరెక్ట్. ఆ! జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఓడిపోతాడో క్యాండిడేట్‌లు, ఆయన ఎవరి మీదనే గెలుస్తాడు, ఆయన ఇమేజ్ ఇంకా ఉంది అని అనుకుంటున్నారు వాళ్ళు పెట్టినోళ్ళు. ఓకే. పెట్టారు. ఇవాళ అడ్వాంటేజ్ వచ్చేసింది వాళ్ళకి. అందువల్ల ఏంటంటే ఈ ఎన్నిక కేవలం బెట్టింగులో ఇరు వర్గాలు లాభపడటానికి జరిపించిన ఎన్నికగా నేను చెబుతున్నాను తప్ప, లేకపోతే ఇంత సీరియస్‌నెస్ రాదది. కావాల్సి తీసుకున్నారు ఇద్దరు ప్రెసిడెంట్ కదండి. రైట్ సార్. థాంక్ యూ వెరీ మచ్ అండి.